24 News, power of journalism. Welcome to Pen Power News 24. Bulletin lo munduga headlines chuddam. నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. టీడీపీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వైసీపీ ఎంపీ భారీ షాక్. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అవకాశం ఉంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీలో టీడీపీ ఎంపీలు 16 మందితో పాటు 2 రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జటప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సైతం పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సొంత జిల్లాకు రేవంత్ వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన జిల్లాపై ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జటప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సైతం పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సొంత జిల్లాకు రేవంత్ వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన జిల్లాపై ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు ఛార్జ్ షీట్ లో ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయన పిటిషన్ విచారణ చేపట్టి పూర్తి వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎంపీ మిథున్ రెడ్డి తరఫున తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కేసులో ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ఆక్షేపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈమెయిల్ బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా ఢిల్లీలోని 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాక్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
ఇవాళ ఢిల్లీలోని అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో దేశ రాజధాని అంతటా భయాందోళనలు వ్యాపించాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించి విద్యార్థులను బయటకు పంపేసి తనిఖీలు చేపట్టారు. ఈ వారంలో ఇలాంటి బెదిరింపులు రావడం 4వసారి. వరుస బెదిరింపులపై విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన నెలకొంది. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్నాడు రెస్టారెంట్ పై ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3 పబ్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ పబ్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాక్ పబ్ యజమాని రాజశేఖర్, కోరా పబ్ ఓనర్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టి తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిపై కేసులు కొట్టివేయకూడదని, తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య, స్నేహితుడు రాహుల్ తేజ్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య డ్రగ్స్ సరఫరాతో పాటు పలు పబ్ల నిర్వాహకులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు ఈగల్ టీం నిర్ధారించింది. అదేవిధంగా అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్వాక్ పబ్ యజమాని రాజశేఖర్, కోరా పబ్ ఓనర్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టి సూర్యకు ఫైనాన్షియల్ రిలేషన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా కలిసి డ్రగ్స్ పార్టీలు కూడా కండక్ట్ చేసినట్లుగా ఈగల్ టీం బయటపెట్టింది. ఈ కేసులో మరో 4 పబ్ల యజమానుల పాత్రపైన కూడా విచారణ కొనసాగుతోంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.